హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా ముందుకైతే తీసుకెళ్తుంది అనమాట. సరేలే టాపిక్లోకి వచ్చేస్తే, నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట పండుగకి. సో పండుగ మాకు లేదు, మా మమ్మీ వాళ్ళకి లేదు. ఎందుకనంటే తెలిసిందే కదా, మా నాన్నమ్మ రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయింది. సో లేదనమాట, నేను సండే రోజు వెళ్ళాను. అందుకే సండే రోజు నైట్ అయితే చికెన్ బిర్యానీ చేసుకున్నాము. సో నైట్ కాదు, యాక్చువల్గా మార్నింగ్ మధ్యాహ్నమే చేసామన్నమాట. సో చాలా అంటే చాలా చాలా బాగా కుదిరింది. అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు బిర్యానీలో, చాలా తక్కువగా నేను చేయడము. ఎక్కువ మన అత్తమ్మ అన్న చేస్తుంది, లేదంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే బయట నుంచి అన్న తెప్పిస్తుంది మమ్మీ. తక్కువగా అనమాట చేయడం. వేరేవి ఏవైనా చేస్తాను కానీ బిర్యానీలో అంత ఎక్స్పర్ట్ ఏం కాదు. సింపుల్గా చేద్దాం, అప్పుడప్పుడు టచ్ ఇస్తూ ఉంటేనే కుదురుతుంది అనేసి. సో యాక్చువల్గా ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకొని, ఎగ్స్కి కొంచెము బిర్యానీ చికెన్ చూస్తే కొద్దిగా ఉండే, సో అది ఇది కొద్ది చేసేద్దాము అని అనుకున్నాను. కానీ మళ్ళీ ఓవర్ అయిపోద్దేమో, ఎక్కువగా తినలేమో అనేసి ఇంకా రెండు మిక్స్ చేసి ఒకే దగ్గర చేద్దాం అనుకొని చేశాను. అట్టర్ ఫ్లాప్ అవ్వాల్సిన బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎంత బాగా వచ్చిందంటే సింపుల్గా అంటే నేను వీడియో తీసి పెడదాము, బిర్యానీ కదా టెక్స్చర్ బాగా కనిపిస్తే మంచి వ్యూస్ వెళ్తుంది అనేసి నేను ధ్యాస అంతా వీడియో షూట్ చేద్దామనే పెట్టుకున్నాను. అసలు చూస్తున్నారు కదా మీరు, నేను ఎక్కడ కూడా ఏ మసాలా వేయలేదు. ఖాళీ హోల్ గరం మసాలా ఒకటే, అది సాజీరా, పత్తా, లవంగాలు అదొకటే వేసాను. ఇంకా వేరేవి ఏవీ లేవన్నమాట. చూస్తున్నారా, సింపుల్గా అంటే సింపుల్గా బ్యాచిలర్ స్టైల్స్లో చాలా మంచి బిర్యానీ అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చెప్పొద్దు అనమాట. మళ్ళీ బాస్మతి కూడా కాదు, నార్మల్ రైస్ అంటే సన్న బియ్యమే నార్మల్వి. ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ బిర్యానీ అయితే. మా మమ్మీకి అయితే తెగ నచ్చేసింది అనమాట. ఆ రోజు నైట్ మమ్మీ బయట నుంచి తెప్పించింది. నాకు ఆ బయట బిర్యానీ కన్నా ఇంట్లో చేసిందే బాగుంది అనేసి అని అంది. అంత బాగా కుదిరింది తెలుసా. ఇంకా రోజు ఇంట్లో ఏం లేకుండే, మా సిస్టర్కి ఏంటంటే ఎలాగన్నా కానీ నువ్వు ఇంట్లో చేయి బాగా కుదురుతుంది అనేసి తను అంటుందన్నమాట. సో అలాగని నేను చేశాను. చికెన్ కొద్దిగానే ఉందనేసి ఎగ్స్ కూడా చెప్పాను కదా స్టార్టింగ్లో, ఎగ్ బిర్యానీ చేద్దాము సపరేట్గా, చికెన్ సపరేట్ చేద్దామనేసి చేశాను. సో ఎగ్స్ దాని లోపల వేయడం మర్చిపోయినా. వీడియో మీద ధ్యాసతోటి చికెన్ లోపల వేద్దాం అనుకున్నా, గ్రేవీలో వేసి పైన రైస్ వేద్దాం అనుకున్నా, అది మర్చిపోయినా. అన్నీ 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 అంటే ఏది కూడా ఇట్లా పర్ఫెక్ట్గా చేయలేదన్నమాట. జస్ట్ కర్రీలాగా చేసి కర్రీని దాంట్లో పెట్టేసి పైనుంచి రైస్ ఒక 80% 70% కుక్ అయ్యిండే. అంత మిస్టేక్స్ చేసినా కూడా బిర్యానీ అయితే నిజంగా చెప్పొద్దండి, అంత బాగా కుదిరిందనమాట. మీకు ఎప్పుడైనా బిర్యానీ లాగా అంటే అనుకోకుండా చేసిన బిర్యానీ సూపర్ హిట్ అయ్యిందా? కామెంట్స్ చేయండి. నాకైతే చాలా బాగా కుదిరిందనమాట. మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి బిర్యానీని. నిజంగా చెప్పాలంటే చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరిందో. పైగా ఆ రెడ్ ఆనియన్స్ ఉన్నాయా, అవి అయితే కూడా చాలా 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 బాగున్నాయి అనమాట. చాలా మంచిగా కుదిరింది. ఇది నేను చేయడం మమ్మీ వాళ్ళ ఇంట్లో సెకండ్ టైం ఏమో చేయడము. నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్న బిర్యానీ బాగా కుదిరిందా? కామెంట్స్ చేయండి. ఉంటాను మరి, బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.